దాటారు. సిద్ధాంతపు గట్టు దుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా అని రాశారు రాజుబాబాయ్ గారు. సిద్ధాంతాలు మనం పెట్టుకున్నాం, హల్లెలూయా అనకూడదని ఒక ఆయన సిద్ధాంతం పెట్టాడు, చూసారా? భాషలు మాట్లాడకూడదని ఇంకొక ఆయన సిద్ధాంతం పెట్టాడు, చప్పట్లు కొట్టకూడదని ఈ మధ్య ఇంకొక ఆయన వచ్చాడు, డ్రమ్ములు కొట్టకూడదు, ఏ విధమైన వాయిద్యములు వాయించకూడదు, వాయిద్యాలు వాయించే చెడిపోయాడంట దావీదు. అసలు మనుషులండి ఒక సంగతిని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తారు. వీటన్నిటిని మనము దుమికి ముందుకు సాగాలి, దాటిపోవాలి, సముద్రాలను దాటిపోవాలి, సమస్యలను దాటిపోవాలి, పరిస్థితులను దాటిపోవాలి. చెప్పండి, ఏం చేయాలి? నీ ముందు ఎర్ర సముద్రం ఉందా? ప్రభు ఏం చేస్తాడు? దాటిస్తాడు. యొర్దాను నది ఉందా? ప్రభు ఏం చేస్తాడు? దాటిస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి ముందు ఏదో ఒకటి ఉంది. రాత్రి ఉందా? ఉంది. కొంతమందికి చిన్నది, కొంతమందికి పెద్ద సమస్య. అమ్మో, ఈ సమస్య నా వల్ల కాదయ్యో, నేను లేనయ్యో అనుకుంటున్నావా? ప్రభు దాటిస్తాడు. హల్లెలూయా, ఆమేన్.